రాజకీయాలల్లా తొడలు కొట్టుడు, మెడలు ఇరుస్తా అనుడు, ఏం బీకలేవని ఎగిరెగిరి వాడే మాటలు మాట్లాడు కామన్ గాని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం మొదలు లేని మాటలు మాట్లాడిందని అంటుర్రు పబ్లిక్. ఇంతకు ఏమన్నాడు మంత్రి సార్ అనేది మీరేనుండ్రి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాడిని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? అరే ఏంది సారు గిట్లా మాట్లాడుతిరి? కేటీఆర్ అంటే కోపం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అంటే వాడతలేదు కావచ్చు, కానీ జరంతా ఆలోచన చేసి మాట్లాడాలి కదా. బచ్చాగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తారు? బచ్చగాళ్ళంటే చిన్న పోరలు, వాళ్ళ కోటి హక్కే ఉండదు. ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబడాలంటే కనీసం 25 ఏళ్ళు ఉంటేనే అర్హులవుతారు. గసోంటిది బచ్చగాన్ని కేటీఆర్ మీద నిలబెట్టి ఎట్లా గెలిపిస్తావు సారు? నామినేషన్ వేయంగానే ఎన్నికల ఆఫీసర్లు దాన్ని కొట్టేస్తారు. ఇక గెలుపోటములు ఎక్కడి సారు? ఇక పాలేరు నియోజకవర్గంలో కేసీఆర్ ను ముక్కు నేలకు రాయించిన అంటున్నావు. మరి అసొంటి కేసీఆర్ పార్టీలనే కదా కొన్ని రోజులు పనిచేసిండ్రు కదా సార్ మీరు. 3 సార్ల ముక్కు నేలకు రాయించినందుకే మంత్రి పదవి ఇచ్చి నిల్వ పెంచిండు ఆ మంత్రి సారు. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించింది, అప్పుడే మర్చిపోయినవా పొంగిలేటి సారు అని అంటుర్రు పాలేర్లున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. పాలిచ్చిన తల్లి రొమ్ము మీద దన్నుడు మంచిది కాదు సార్ అని అంటుర్రట పొంగిలేటి సార్ మాటలు ఇన్నోళ్ళు ఇప్పుడు.